సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్, వృధాగా త్రాగునీరు. బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ భూబాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన రైతులు. బషీరాబాద్ ప్రజల సహకారం మరువలేనిది, బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ వెంకటేష్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ గౌతాపూర్ ప్రధాన రోడ్డు మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో త్రాగునీరు వృధాగా ప్రవహించింది. గత వారం రోజుల నుండి ప్రధాన రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కు జేసీబీ తగలడంతో పగిలిపోయిన పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ నీరు వృధాగా ప్రవహిస్తున్నది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజీకి మరమ్మతులు చేయాలని తాండూర్ పట్టణ ప్రజలు కోరుతున్నారు. తాండూర్ పట్టణంలో బైపాస్ రోడ్డు కోసం బీద ప్రజల నుండి ప్రభుత్వం ప్లాట్లను, భూములను సేకరించి నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నాయకులు శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను కలిసి భూబాధితులతో పాటు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు కోసం బీద ప్రజల దగ్గర ప్లాట్లను తీసుకొని వారికి నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించరాదని సబ్ కలెక్టర్ ను కోరారు. బైపాస్ రింగ్ రోడ్డు పనుల కోసం కోకట్, అంతారం, చెంగోల్ తదితర గ్రామాల రైతుల నుండి భూములను సేకరించి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భూబాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే ప్లాట్లు, భూములు కోల్పోయిన బాధితుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సాదిక్, బాలస్వామి, సురేష్, యాసిన్, రమేష్, శ్రీనివాస్, బాలరెడ్డి, వెంకటమ్మ, రాజు, నరసింహులు, వెంకటేష్, అశోక్, అనంతమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇద్దరు కూతురు అమ్మాయిలు పెళ్లి జీతం చిన్న అమ్మాయికి అని చెప్పి ప్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు ఈ రోజు వరకు ఇంతవరకు నేను 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం సార్. నష్టపరిహారం లేదు. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్నిసార్లు తిరిగినా తిరిగి ఆశకొచ్చిపోయి మాకు చాలా ఆఖరికి మేము ఆ సీనాను సంప్రదించుకున్నాము. కాబట్టి మాకు ఈ న్యాయం జరగకపోతే భారీ మొత్తంలో ఇక్కడ సీనాన ఆదిత్వర్యంలో భారీ మొత్తంలో మేము తాండూరులో భారీ మొత్తంలో మొత్తానికి ఇక్కడ ధర్నా చేయడానికి మొత్తం మా ఫ్యామిలీతో సహా, మా ప్లాట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. దానికి చేయడానికి నిర్ణయంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. పెద్దలు దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్లాట్ కోల్పోయిన బాధితులందరినీ గిట్ట సమీకరించి వీళ్ళందరికీ ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకోసం అంటే ఎమ్మెల్యేకైనా, కలెక్టర్కైనా, ఎవరికైనా గిట్ట 15 రోజులు టైం ఇస్తున్నాం. అంతలోపు ఈ బాధితుల సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకాలు సృష్టించినా తప్పకుండా ఇది ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తప్పకుండా టెంట్ వేస్తాం. ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఖచ్చితంగా పోరాడుతుంది. అది రంగురంగుల జెండాలన్నీ గిట్ట వాళ్ళ సీట్ల కోసమో లేకపోతే వాళ్ళ పదవుల కోసమో పనిచేస్తున్నాయి. సిపిఎం పార్టీ, ఎర్ర జెండా పార్టీ అటువంటిది పని కాదు. ఈ రోజు పేదల భూములు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకు అవస్థలు పెడుతున్నటువంటి సమస్య మీద పోరాడడానికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ప్లాట్లు కోల్పోయినటువంటి రసల్పూలు కానీ, కోకట్ కానీ, అంతారం కానీ, చెంగోలు కానీ ఇలాంటి గ్రామాలలో బాధితులందరికీ కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ డేటు ఈ బాధితులందరికీ తెలియజేస్తాం.
పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని గిట్ట ఖచ్చితంగా ఈ సమస్య మీద ఇక్కడికి ఖచ్చితంగా పిలుస్తాం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడిని అవసరమైతే వంట కార్యక్రమం పెడతాం. వంట వరపు పెట్టి అన్న వీళ్ళందరికీ ఇట్లా బాధితులకు డబ్బులు ఇప్పించేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గాని దగ్గరుండి శ్రద్ధ తీసుకొని వీళ్ళకి డబ్బులు వేయించకపోతే తప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయాన్ని గిట్ట ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకే ప్లాట్ కోల్పోయినటువంటి బాధితులందరి గిట్ట అధైర్యపడకుండా మీరు ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మీకు ఎర్రజెండా ఉంటుంది. మీ డబ్బులు వచ్చేంత వరకు పోరాడుతుంది. ఇట్లా పోరాటం చేయడం వల్లనే లగచెర్లలో ప్రత్యామ్నాయం ఒక ప్లాట్ ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పిలిచి ఇప్పుడు చెక్కులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పోరాడితేనే మన డబ్బులు వస్తాయి, పోరాడితేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మీరు అంటే ఇండివిజువల్ గా ఒక్కరొక్కరు కాకుండా ఒక యూనిట్ గా ఐక్యంగా మనం అందరం గిట్ట ఈ సమస్య పైన పోరాడదాం. ఎమ్మెల్యే గిట్ట దీని మీద ఖచ్చితంగా స్పందన చేయాలంటూ స్పందించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్ట సంవత్సరంన్నర గడిచిపోయిన తర్వాత ఈ బాధితుల సమస్యను ఇంకా నానుస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది గిట్ట ప్రజల కోసం ఉందా ప్రభుత్వం, ఈ అధికారులు ప్రజల కోసం ఉందా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా పెట్టుబడిదారులకు ఒత్తాసు వాల్కుతారా ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ ప్లాట్ల బాధితుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకు వెంటనే డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బషీరాబాద్ ఎంఆర్ఓ వెంకటేష్ బషీరాబాద్ నుండి సంగారెడ్డికి బదిలయ్యారు. దీంతో సోమవారం బషీరాబాద్ మండల ప్రజలు, రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ వెంకటేష్ ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్ఓ వెంకటేష్ మాట్లాడుతూ బషీరాబాద్ ప్రజలు తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని తెలిపారు. బషీరాబాద్ నుండి సంగారెడ్డికి బదిలీపై వెళ్లడం బాధగా ఉందని ఎంఆర్ఓ వెంకటేష్ అన్నారు. అదేవిధంగా బషీరాబాద్ కు రానున్న ఎంఆర్ఓకు కూడా రెవెన్యూ సిబ్బంది, బషీరాబాద్ మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల రెవెన్యూ సిబ్బంది, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు బషీరాబాద్ వస్తుందని నేను అనుకోలేదు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సార్ గత సంవత్సరం సార్ లాంచ్ టైమింగ్ ఉండడం వల్ల బషీరాబాద్ వేయడం జరిగింది. అంటే బషీరాబాద్లో ఎప్పుడు 13/2/2024 నుంచి ఈ డేట్ వరకు అంటే యాక్చువల్గా ఆ ఆర్డర్స్ అనేది మొన్ననే వచ్చింది నాకు. మన సిసిఎల్ నుంచి వచ్చిన ఆర్డర్స్ 15వ తారీఖే, కానీ మనకు 17వ తారీఖు రోజు మనకు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి ఈవినింగ్ వచ్చిందండి ఇంటిమేషన్. అంటే నిన్న సాటర్డే లేకపోతే ఆటోమేటిక్ రివ్యూ అవ్వాల్సిందే. ఏంటంటే ఈరోజు ఇక అందరినీ స్టాఫ్ని అందరినీ కలవాలని చెప్పి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కాకపోతే నేను ఎక్కడ పనిచేసినా ఎవరైనా కిడ్నీ సిబ్బంది అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఫైల్ ఏ విధంగా రాయాలి, ఎట్లా ప్రొసీజర్ అనేది చేయాలి అనేది తెలుసుకోవడం, తర్వాత పబ్లిక్తో ఎట్లా మాట్లాడాలి, ఫైల్ అనేది ఒక ప్రొసీజర్తో వెళ్ళాలి. డైరెక్ట్ మనం ఒక ఫైల్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తే దానికి పద్ధతి అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్. అంటే దానికి ఫస్ట్ ఆ సెక్షన్ నుంచి ఉన్న ఇందాక చెప్పినట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇవ్వాలి. అట్లా ప్రొసీజర్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున మనం ఏది చేసినా కూడా ప్రతి ఫైల్లో కూడా పంక్చువాలిటీ అనేది ఉంటుంది. పలానా సార్ ఈ తప్పు జరగకుండా ఉంటుంది, కింది స్థాయి కూడా తప్పు జరగదు. అదేవిధంగా గతంలో మా దగ్గర ఉన్న విఆర్ఓ వ్యవస్థ తీసివేయడం వల్ల ఇప్పుడు వచ్చే ఏదైతే భూభారతి చట్టం, అసలు యాక్చువల్గా భూభారతి చట్టం ఇక్కడే చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఉన్న ప్రతి మండలి నాకు కొంచెం అవగాహన వచ్చిండే చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం ఇంత లోపల బదిలీ అవుతుందని నేను ఊహించుకోలేదు. కాకపోతే బదిలీ అనేది ఎప్పుడైనా అవుతుంది, చెప్పలేము ఏ రోజు అవుతుంది ఏమైనా అవుతుంది. అయితే ఉన్న ప్లేస్లో మటుకు మంచి పని చేయాలనేది ఇది కింది స్థాయి సిబ్బంది అయినా ఎవరైనా సరే, ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అయినా కావచ్చు, ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా పనిచేస్తేనే జనాలల్లో మంచి అనేది చెడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను రాగానే అట్మాస్ఫియర్ బిల్డింగ్ బాగాలేకుండా నాకు నచ్చకపోతే నేను ఏం చేశాను, ఇమీడియట్గా గతంలో వచ్చిన ఫండ్స్ ఏవైతున్నాయో మళ్ళీ నేను ఇమీడియట్గా కలెక్టర్ గారితో అక్కడితో మాట్లాడి తెప్పించుకొని కాంట్రాక్టర్ మాట్లాడి నాకు ఈ పెయింట్స్ బీట్స్ అన్ని అట్మాస్ఫియర్ అని చేంజ్ చేస్తాం. అంటే మన ఆఫీస్ మంచిగా ఉంటేనే మిగతా వాళ్ళు చూస్తారు, అరే పలానా ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీస్ మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు. ఇల్లే మంచిగా లేనప్పుడు మనం ఏం చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకున్నాకనే మనం ఆఫీసులో ఉన్న ఏ సిబ్బందితో ఆ సిబ్బందితో ఇది చేయొచ్చు. అదేవిధంగా గత పార్లమెంట్ ఎలక్షన్లో నేను పోస్టల్ బ్యాలెట్ చాలా టఫ్ అయిన సబ్జెక్టు. కాకపోతే ప్రతి ఒక్క ఓటర్ని మిస్ చేయకుండా లాస్ట్ వరకు వేయించి
దాంతో కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మన దగ్గర పంక్చువాలిటీతో అందరూ కూడా పనిచేశారు. మన దగ్గర ఉన్న సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేశారు. వెంకటేష్ కావచ్చు, ఇటు అరుణే కావచ్చు, తర్వాత గోవిందే కావచ్చు, అంజలప్ప కావచ్చు, తర్వాత మన నవీనే కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ఎందుకంటే కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో రేపు పొద్దున భూభారతి చట్టం వచ్చినప్పుడు మీరు కూడా మీకు ఇక్కడ ఇప్పుడు ప్రతి గ్రామ పాలన అధికారులు వస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ వేరే జిప్లలో అలాట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక జిప్ అలాట్ చేయొచ్చు కాబట్టి మీకు ఆల్రెడీ గ్రామంలో ఉన్న అవగాహన అనేది ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఇంతకుముందు పహనీలలో ఎట్లా ఉన్నది, పహనీ కాలం ఏంటిది, మన ఏ కాలంలో ఎట్లా వచ్చింది, దానికి మిస్టేక్ ఏంటి, ఇక్కడ ఉన్న ధర్ని పెండెంట్స్ కూడా నేను రాకముందు అంటే ఎక్కువ ఏం లేకుండే వచ్చిన ప్రతి ఫైల్ కూడా నాకు డిస్పోజ్ చేయాలి, పెండింగ్ అనేది ఉండకూడదు. అది సర్టిఫికేటే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఏ ఫైల్ అయినా కూడా డిస్పోజ్ చేయాలి, ప్రాబ్లం లేకుండా డిస్పోజ్ చేయాలనేది కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు అందరూ కూడా నాకు కూడా బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా నేను పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి నేను ఏదైతే ఇంతకుముందు ఆందోళనలో కూడా చేసినా అక్కడ కూడా మంచిగానే చేశాను. అయితే నేను చేసిన లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు నేను కొడంగల్ చేయడం, తర్వాత కొడంగల్లో నుంచి నేను ఏం చేసిన లీవ్లో వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ నుంచి దామరిగిద్ద మండలి ఒక 100 days చేసిన, ఆ నుంచి మెదక్ మళ్ళీ దుబాక ఎలక్షన్స్, దాని తర్వాత మళ్ళీ సంగారెడ్డి రావడం, సంగారెడ్డి నుంచి మళ్ళీ వికారాబాద్ జిల్లాకు రావడం. అంటే ఇట్లా దగ్గర ఒక 5-6 తిరిగినా ఎక్కడ ఉన్నా కూడా మనకు పనిచేయాలనేది నా కాన్సెప్ట్. ఎక్కడ ఎవరికి జనాలకు ఇబ్బంది కలగవద్దు, పనిచేయాలని ఆలోచనతోనే ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా అందరితో కింద స్థాయి సిబ్బందిని ఏమన్నా కూడా నాకు, ఎందుకంటే నా యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక ఆఫీసర్ కింది స్థాయి వాళ్ళని సరిగ్గా చూస్తేనే మిగతా వాళ్ళని కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో పొరపాటున కొన్ని ఇష్యూలలో అయిండొచ్చు. నా వల్ల కూడా కొంతమంది పొరపాటు జరిగింటాయి. ఎందుకంటే నేను ఆవేశంలో కొంతమంది ఈ మండలంలో ఒక సంఘటన జరిగిండొచ్చు. దానికి కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ సారీ కూడా చెప్పాను. కాబట్టి మొత్తం మీద అయితే నాకు బషీరాబాద్ జర్నీ అనేది చాలా బాగా అనిపించింది. కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే ఫ్యూచర్లో చెప్పాలి. కాబట్టి మీ అవకాశం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, జనాలకు కూడా, అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ రిమోట్ ఏరియా కాబట్టి ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా ఫైల్ని డిస్పోజ్ చేయాలి, ఏ విధంగా జనాలకు న్యాయం చేయాలంటే ఫస్ట్ మనం అవగాహన అనేది పెంచుకోవాలి. అవగాహన అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అవగాహన లేదు ఏది కూడా చేయడానికి లేదు. ఎవరైనా సరే ఏదైనా సరే అవగాహన అనేది పిటిషన్ కరెక్ట్గా ఇచ్చి మనం చేతనైనంత వరకు చేయగలిగినంత డిస్పోజ్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఈరోజు రావడం రేపు రమ్మనడం అనేది తప్పు. అయితే అయితేనని చెప్పి చేయాలి, కాకపోతే కాదు మళ్ళీ దానికి కూడా ఓ సొల్యూషన్ అనేది మనమే ఇవ్వాలి. ఈ విధంగా వెళ్తే ప్రాబ్లం అనేది డిస్పోజ్ ఇది అవుతుంది. కాబట్టి నేను గతంలో రంగారెడ్డి జిల్లాలో చేసినప్పుడు కూడా కలెక్టరేట్లో చేశాను, సంగారెడ్డి కలెక్టరేట్లో చేశాను. ఎక్కడ ఉన్నా కూడా నేను కఠినంగానే ఉంటాను. నా ఉంటుంది కానీ వర్క్ విషయంలో కఠినంగా ఉండకపోతే మిగతా వాళ్ళు కూడా వచ్చేవారు సార్ మంచిగా ఉన్నాడు, సార్ ఇట్లా ఉండేది, సార్ ఇట్లా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.